మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ జగదీష్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. సో ఒబెసిటీ గురించి మాట్లాడుకుందాం. చాలామంది దగ్గర వినే ఉంటారు. రెగ్యులర్గా మనం చాలా వీడియోలు యూట్యూబ్లో, వాట్సాప్లో మీరు గమనిస్తూనే ఉంటారు. అయినా ఒబెసిటీ సిగ్నిఫికెంట్ పాండమిక్గా ప్రపంచం అంతా విస్తరిస్తుంది. దీనికి కారణాలు సింపుల్గా మనం తీసుకున్నట్లయితే ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ శాతం హై క్యాలరీ ఫుడ్ అందుబాటులో దొరకడం, ఫింగర్ టిప్స్, మన ఫోన్లో ఇలా నొక్కితే మన ఇంటి ముందు ఫుడ్ వచ్చేస్తుంది. ఎక్కువ గ్యాడ్జెట్స్ వాడడం వల్ల, ఎక్కువ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ వల్ల మనం మనిషి కదలడం అనేది చాలా తగ్గిపోయిందండి. సో ఇప్పుడు పోవర్టీ చాలా తగ్గింది, టెక్నాలజీ చాలా పెరిగింది, మనకి తెలియకుండానే మన డైలీ యాక్టివిటీ సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది. ఇంతకుమించి కారణం ఏమీ లేదు ఒబెసిటీకి. అయితే సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ఒబెసిటీ అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలి అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, బిఎంఐ. ఈ బిఎంఐ 23, ఇండియన్స్లో 23 అప్పర్ లిమిట్ అండి. ఎందుకంటే మనకి ఏషియన్ గ్రూప్స్, యూరోపియన్ గ్రూప్స్, అమెరికన్ గ్రూప్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి 25 అప్పర్ లిమిట్ పెడితే మన మన ఇండియన్ జన్యుపరంగా మనకున్న నేచర్, మనకున్న బాడీ హ్యాబిటస్కి 23 కన్నా ఎక్కువ ఉంది అంటే ఓవర్ వెయిట్ అంటున్నారు. 28 బిఎంఐ 28 దాటితే మనం ఒబెసిటీ కింద వచ్చేస్తామండి. సో ఇంచుమించు 40% ఆఫ్ ద పీపుల్, అంటే ఇండియాలో 40% మనుషులు ఒబెసిటీ కిందకు వస్తున్నారు. ఇంచుమించు 60% మనుషులు ఓవర్ వెయిట్ కింద వస్తున్నారండి. సో దీన్ని చాలా చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం ఇది. అయితే ఎలా తగ్గాలండి అంటే చాలామంది వస్తారు, ఒబెసిటీ వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఒబెసిటీ ఈజ్ ఎ మెటబలిక్ ప్రాబ్లం. బాడీలోని ప్రతి అవయవం మీద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అది రోజుల్లో, నెలల్లో కాదు, కొన్ని సంవత్సరాల తరబడి మీకు ఆ డ్యామేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. డ్యామేజ్ జరిగి మీకు తెలిసిన టైంకి మనం వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఒబెసిటీలో కామనెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటేంటి? ఒబెసిటీ వల్ల డయాబెటీస్ పెరిగే శాతం ఎక్కువ అవుతుంది. ఒబెసిటీ వల్ల హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం పెరుగుతుంది. ఒబెసిటీ వల్ల కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్ స్ట్రోక్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒబెసిటీ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల స్ట్రోక్ రావడం, ఇది పెరుగుతుంది. ఒబెసిటీ వల్ల ఫ్యాటీ లివర్ వల్ల లివర్ సిర్రోసిస్, ఇది పెరిగే అవకాశం ఉంటుంది. ఒబెసిటీ వల్ల నీ ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళ చిప్పలు అరిగిపోవడం కామన్గా తరచుగా చూస్తుంటాం. ఒబెసిటీ వల్ల ఇంకా ఇంపార్టెంట్ ప్రాబ్లము మనకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. రాత్రి పడుకున్నప్పుడు గురకెక్కువ ఉండడం, ఆ గురకెక్కువ వల్ల ఆక్సిజన్ మన ఊపిరితిత్తులకి తక్కువ అందడం, అలాగే హార్ట్ మీద ప్రభావం ఉండడం, మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరగడం. సో ఒబెసిటీ ఈజ్ ఎ ఇంటర్ కనెక్టెడ్ సిండ్రోమ్ అండి. ఆల్మోస్ట్ బాడీలోని ప్రతి అవయవం మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది, ప్రతి అవయవం పనిచేసే తీరు మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఒబెసిటీని మీరు 5% ఒబెసిటీని తగ్గించగలిగితే దాని ఎఫెక్ట్ అంటే పాజిటివ్ ఎఫెక్ట్ మీకు 10 టైమ్స్ ఉంటుంది. అలాగే 5% బాడీ వెయిట్ పెరిగింది అంటే దాని యాడ్వర్స్ ఎఫెక్ట్స్ మీకు 10 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒబెసిటీ జస్ట్ మీరు వెయిట్ తగ్గడం వల్ల ఇప్పుడు డిస్కస్ చేసిన 8 నుంచి 10 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి వన్ బై వన్ రాకుండా ఉండే అవకాశం పెరుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఏం చేయొచ్చు? ఒబెసిటీకి ఇప్పుడు మందులు ఏమున్నాయి, ఏం చేయాలి అంటే కారణాలు ఇండివిజువల్. ఒబెసిటీ ఎప్పుడు అందరికీ ఒకటే ట్రీట్మెంట్ అంటే బ్లాంకెట్ ట్రీట్మెంట్ అండి. సింపుల్గా నెంబర్ 1 మనకి ఫిజికల్ యాక్టివిటీ. డైలీ కనీసం ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని స్టెప్స్ నడవాలి, ఇంత పని చేయాలి అనేది పెట్టుకోవాలి. కనీసం 35 to 45 minutes పర్ డే మనం మోడరేట్ వాకింగ్ అంటారు, అంటే బ్రిస్క్ అంత ఫాస్ట్ కాకపోయినా స్లో వాకింగ్ కాకుండా కనీసం 5 km/h స్పీడ్లో వాకింగ్ చేయడం ఒకటి. కుదిరితే స్విమ్మింగ్ లేదా ఒక స్పోర్ట్ యాక్టివిటీ, ఐదర్ బ్యాడ్మింటన్ ఆడొచ్చు, ఇంకోటి ఆడొచ్చు. సో
ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు ఇండల్జ్ కనీసం ఒక రోజులో 45 మినిట్స్ వరకు మన వెయిట్ తగ్గడానికి ఏదో ఒక కృషి చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫిజికల్ యాక్టివిటీ. అయితే ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే తగ్గుతారా? లేదండి. వెయిట్ లాస్కి 78% వరకు కేవలం డైట్ అనేది ఇంపార్టెంట్. సో మీరు తినే ఆహారంలో కనీసం 30-40% 30% మనం రెగ్యులర్గా తినే పోర్షన్లో 30% ఆహారం తగ్గించగలిగినట్లయితే దేర్ ఈజ్ ఎ డెఫినెటివ్ ఛాన్స్ ఫర్ వెయిట్ రిడక్షన్. సో వెయిట్ రిడక్షన్కి అయితే డైట్ చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. వెయిట్ తగ్గిన తర్వాత మెయింటెనెన్స్కి మన ఫిజికల్ యాక్టివిటీ దోహదపడుతుంది. కాబట్టి చాలామంది జిమ్కి వెళ్ళడం, లేకపోతే నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తారు, కానీ ఫుడ్ తగ్గించడం అనేది జరగదు. సో ఫుడ్ తగ్గించడం మాత్రమే ప్రప్రథమంగా ఒబెసిటీలో వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో చేయాల్సిన అంశం. సో దాంతోపాటు మనం ఫిజికల్ యాక్టివిటీ కూడా తోడైతే ఆ తగ్గే వెయిట్ మెయింటైన్ అవ్వడానికి మనకి ఖచ్చితంగా దోహదపడుతుంది. అయితే చాలామంది డాక్టర్ గారు ఈ వయసులో నేనేం చేయలేనండి, ఆహారం కూడా నేనేం తినట్లేదు, ఇంకేమన్నా అవకాశాలు ఉన్నాయా అంటే ఎస్, కొంతవరకు ట్యాబ్లెట్స్ మెడికేషన్స్ కొన్ని ఉన్నాయండి. అంటే GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ కొన్ని ఉన్నాయి. ఇవి డయాబెటీస్తో పాటు వెయిట్ లాస్కి రీసెంట్గా కొన్ని ఇయర్స్ క్రితం యూఎస్లో రిలీజ్ అయింది, ఇండియాలో కూడా వచ్చినాయి. సిమాగ్లుటైడ్ అని. ఈ ట్యాబ్లెట్స్ లేకపోతే ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల డెఫినెట్లీ వెయిట్ లాస్ కొంతవరకు ఉపయోగపడుతుంది అని నిర్ధారించడం జరిగింది. బట్ ఈ ఎన్ని ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ వాడినా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో మనం ఆహారం తగ్గించుకునే మోటివేషన్ ఉంటేనే మీకు ఆ రిజల్ట్స్ కనపడడం జరుగుతుంది. సో ఇవన్నీ ప్రయత్నించాము, అయినా కూడా ఒబెసిటీలో పెద్ద మార్పు రాలేదు, వెయిట్ లాస్లో మార్పు రాలేదు అన్నట్లు అనుకుంటే బేరియాట్రిక్ సర్జన్ అంటే ఫుడ్ కానీ కంట్రోల్ లేని వాళ్ళకి, కుదరని వాళ్ళకి, ఇంకా ఈ BMI 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి సో బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ద బెస్ట్. సో ఈ రకంగా మనం ఒబెసిటీని చాలా సీరియస్గా తీసుకొని ముందు స్టేజ్లోనే అరికట్టినట్లయితే తర్వాత చాలా కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. మంచిది.